ఐపీఎల్ చరిత్రలో కొత్త ఛాంపియన్ అవతరించింది. 18 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తొలి టైటిల్ నెక్కింది. అహ్మదాబాద్లో జరిగిన ఫైనల్ మ్యాచ్లో ఆర్సీబీ పంజాబ్పై గెలిచింది. 6 పరుగుల తేడాతో విజయం సాధించిన బెంగళూరు ఐపీఎల్ చరిత్రలో తొలి టైటిల్ను దక్కించుకుంది. ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కళ నెరవేరింది. 18 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ ఆర్సీబీ తొలి టైటిల్ సాధించింది. అహ్మదాబాద్ వేదికగా పంజాబ్ కింగ్స్ తో జరిగిన ఫైనల్లో 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో పంజాబ్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసి ఓటమి పాలైంది. ఆర్సీబీ జట్టు 6 పరుగుల తేడాతో పంజాబ్ నోడించి ఐపీఎల్ విజేతగా నిలిచింది. బెంగళూరు బ్యాట్స్మెన్లలో విరాట్ కోహ్లీ 43 పరుగులతో రాణించగా రజత్ పాటిదార్ 26, లివింగ్స్టన్ 25, మయాంక్ అగర్వాల్, జితేష్ శర్మ చెరో 24 పరుగులు చేశారు. అటు రొమారియో 17, ఫిల్ సాల్ట్ 16 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడారు. అయితే పంజాబ్ బౌలర్లో జెమీసన్, హర్షదీప్ సింగ్ చెరో 3 వికెట్లు పడగొట్టగా అజ్మతుల్లా, యజ్వేంద్ర చహల్, విజయ్ కుమార్ తలో వికెట్ తీశారు. కీలక సమయాల్లో వికెట్ తీసి ప్రత్యర్థి ఆర్సీబీ జట్టును కట్టడి చేశారు. దీంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 9 వికెట్లు కోల్పోయి 190 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనకు దిగిన పంజాబ్ మ్యాచ్ తొలుత చివరకు బాగానే ఆడినా మధ్యలో తడబడ్డారు. ఓపెనర్లు శుభారంభం అందించారు. బౌండరీలు బాది తొలి వికెట్ కు 43 పరుగులు జోడించారు. పవర్ ప్లే ముగిసే సమయానికి పంజాబ్ 1 వికెట్ కోల్పోయి 52 పరుగుల వద్ద నిలిచింది. పంజాబ్ ఆటగాళ్లు దూకుడుగా ఆడడంతో 12 ఓవర్లకు 3 వికెట్లు కోల్పోయి 98 పరుగులతో మెరుగైన స్థితిలో కనిపించింది. జోష్ ఇంగ్లీష్ 39, ప్రభ్సిమ్రన్ సింగ్ 26, నేహాల్ వదేరా 15 పరుగులు చేశారు. చివరకు శశాంక్ సింగ్ 61 పరుగులు చేసి ఆఖరుకు పోరాడినా పంజాబ్ కు ఓటమి తప్పలేదు. అయితే ఆర్సీబీ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, కృణాల్ పాండ్యా చెరో 2 వికెట్లు తీశారు. హెజల్వుడ్, యష్దయాల్ ఒక్కో వికెట్ పడగొట్టి ప్రత్యర్థి జట్టు గెలవకుండా దెబ్బకొట్టారు. దీంతో పంజాబ్ కింగ్స్ టీం విజయం అంచుదాకా వచ్చి 184 పరుగులు చేసి ఓటమి పాలైంది. ఆర్సీబీ విజయం సాధించడంతో ఆ టీం ప్లేయర్ విరాట్ కోహ్లీ భావోద్వేగానికి గురయ్యారు. ఆరంభ సీజన్ నుంచి ఆర్సీబీకి ఆడుతున్న విరాట్ కోహ్లీకి ఇదే మొదటి ట్రోఫీ. బెంగళూరు జట్టు 3 సార్లు ఫైనల్ దాకా వెళ్లి ఓటమి పాలైంది. దీంతో 18 ఏళ్ల తర్వాత బెంగళూరు విజయాన్ని చూసిన కోహ్లీ కంట నుంచి ఆనంద బాష్పాలు వచ్చాయి. అలాగే తమ అభిమాన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు విజయం సాధించడంతో దేశవ్యాప్తంగా వేడుకలు హోరెత్తాయి. హైదరాబాద్లో బెంగళూరు జట్టు విజయాన్ని అభిమానులు ధూమ్ధామ్గా సెలబ్రేట్ చేసుకున్నారు.